కాబట్టి రక్త ప్రసరణ సరిగ్గా ఉండాలంటే మనకి ఎంత శరీరం ఎంత పని కష్టపడితే అంత ఆరోగ్యం ఉంటుంది. మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆరోగ్యం. ఇప్పుడు రెండు రివర్స్ అయింది. మనసు స్థిరంగా ఉంటుంది, శరీరం కాదు, ఏమవుతుంది? ఇంకా అనారోగ్యం వస్తుంది. శరీరం ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలి, మనసు ఎప్పుడూ ఆనందంగా స్థిరంగా ఉండాలి. ఈ రెండు గుర్తు. ఇది ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. మనసు కదులుతూ ఉంటే, మనసు అటు ఇటు చంచలంగా ఉంటే ఆందోళన వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, దీని టెన్షన్ వచ్చేస్తుంది. ఇవన్నిటి వల్ల వ్యాధులు వస్తుంది. కాబట్టి మనసు స్థిరంగా ఉండాలంటే నువ్వు మనసుని అలవాటు చేయాలి. శిక్షణ ట్రైనింగ్, మనసుకి ట్రైనింగ్ ఇవ్వకుండా పని అవ్వదు. కానీ మనసుకి రోజు ట్రైనింగ్ ఇవ్వాలి. ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి? ఇద్దరిని తెల్లవారుజామున లేచిన వెంటనే ధ్యానం చేయడం, ఒక అరగంట గంట ధ్యానం చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం రాత్రి పడుకోబోయే ముందు ఒక అరగంట గంట ధ్యానం చేసుకోవడం, మళ్ళీ మధ్యలో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక స్నానం చేసిన తర్వాత కాసేపు కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకోవడం. ఇలా ఒక పద్ధతి పెట్టుకోవాలి. ఇంకా అవన్నీ వదిలేస్తున్నారు, దానికి టైం లేదంటారు. మరి దేనికి చావడానికి టైం ఉంటుందా? హాస్పిటల్ తిరగడానికి టైం ఉండలేదు. చెప్పండి. సాధన చేసుకుని అంత ఆనందమైనటువంటి ఆత్మానందం కలుగుతుంది ధ్యానం చేస్తే. మన కొన్ని నిమిషాలు టైం పెట్టలేకపోతుంటే మీరు అంత ఆనందాన్ని మిస్ అయిపోతున్నారు. చెప్పండి. మరి అంత ఆనందాన్ని మిస్ అయిపోవడం, మరి ఇంక జీవితం ఇంకా బతికి మరి ఆనందాన్ని ఎందుకు మిస్ అవ్వడం? మన ఆనందాన్ని పోనీ ఏమైనా కొనగలను పోయి ఇక హ్యాపీనెస్ ఎక్కడైనా సంతలో అమ్ముతారా? అమ్మరు కదా. ఏ మార్కెట్లోనూ కొనలేము కదా. సూపర్ మార్కెట్లో వచ్చినా కానీ సూపర్ మార్కెట్లో కూడా దొరకదు. కొన్ని హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యం దొరుకుతుందా? దొరకదు. మరి ఇలా ఎక్కడా దొరకనటువంటి ఆరోగ్యం ఎక్కడ దొరుకుతుందంటే నీలోనే దొరుకుతుంది. ఎక్కడా దొరికిన ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే నీలోనే దొరుకుతుంది. కాబట్టి ప్రతిరోజు ఈ ధ్యానం అలవాటు చేసుకోవడం. ధ్యానం ద్వారా ఏమవుతుందంటే మనసు ప్రశాంతం అవుతుంది. తద్వారా మనం ఏది చేయాలో అదే చేస్తాం, ఏది తినాలో అదే తింటాం. ఇప్పుడు తినకుండా అన్నీ తినేస్తున్నానికి కారణం ఏంటి? మనసు కుదిరలేక రకరకాలు తినకుండా తినేయడం, తాగకుండా తాగేయడం. ఏమవుతుంది? మరి ఇబ్బంది కదా. మరి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు మరి. సో అదేవిధంగా ఇప్పుడు మనకి ఆహార పదార్థాలు షుగర్ చాలామందికి వచ్చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువ పిండి పదార్థాలు ఉండేటువంటివి తినేస్తున్నాయి. పీచు పదార్థాలు లేవు. సో అది గమనించి కొంచెం తిండిలో మార్పులు చేసుకోండి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అన్నిటికీ ఆహారం బయట ఏది తీసుకోవాలన్నా కానీ విషం అయిపోయింది. కల్తీలే, ఏదైనా కల్తీ. ఓకే, ఆయిల్ కల్తీ, ఉప్పు కల్తీ, అన్నీ కల్తీ. ఏది మంచి దొరుకుతులే. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మనం వీలైనంత వరకు మనకున్నంత వరకు మన కొబ్బరికాయలు మనం పండించుకోవడం, మన అరటిపళ్ళు మనం పండించుకోవడం, కూరటికాయలు వేసుకోవడం, అలాగే మనకి వీలైనంత వరకు కాయగూరలు పండించుకోవడం. ఇంతవరకు మనం చేయగలం కదా, మన ఇంట్లో చేసుకోగలం. ఇంట్లో ఎవరు పని చేయరండి, ఎవరు పని చేయరు. కానీ ఆరోగ్యం వచ్చేది ఎక్కడ వస్తుంది? ఒక గంట కనీసం పండించుకోవడానికి. చిన్న పిల్లలప్పటి నుంచి నేను హై స్కూల్ చదువుకునేవాడు మా ఊరికి సరిపడిగా పండించుకోండి కూరగాయలు. అన్ని పెరటి తోటలో చిన్న తోట అంతే. మొత్తం అన్ని చిక్కుడుకాయలు కాసేసి, ఆనపకాయలు కాసి, సొరకాయలు కాసి ఇన్ని వచ్చి మరి ఇప్పుడు ఇంట్లో ఏది ఉండదు, అన్నీ మార్కెట్లో కొనుక్కోవడం. అది కూడా ఇంత కూరలు తింటారు. అందుకోగా రోజు 1/2 కేజీ తినేవాళ్ళు, ఒక్కొక్కరు 1/2 కేజీ కూరగాయలు. మీరు ఎవరు తింటున్నారు చెప్పండి? చేతులు ఎత్తండి. 1/2 కేజీ ఎవరు తింటున్నారా? ఎవరు తింటలేదు. నేను రోజు కేజీ తింటాను. అయితే ఇప్పుడు ఈ పిల్లలు కూడా 1/4 కేజీ 1/2 కేజీ తింటారు ఇక్కడ రాష్ట్రంలో. ఎందుకు? ఆ ఫ్రెష్గా మంచి కూరగాయల్లోనే ఉంటుందా సారం. మనం ఆర్గానిక్గా పండించుకుంటాం, ఏ మందులు కొట్టుకుంటాం. మీరు మందులు వేసిన బియ్యం తింటున్నారు, మందులు కొట్టి అంత తెల్ల బియ్యం తింటారు. దాంట్లో ఏముంటుంది? బీపీ, షుగర్, కీళ్ళ నొప్పులు ఉంటాయి. అదే తింటున్నారు కాబట్టి అదే వస్తాయి. మరి రెండు ఆ 3 వస్తున్నాయంటే దానికి కారణం ఏంటి? బీపీ, షుగర్, కీళ్ళ నొప్పులకి సంబంధించిందే తింటాం. ఆ తిండి మార్చాలి. ఆ తిండి మార్చడం వల్ల మీకు అన్ని సమస్యలు తగ్గుతాయి. ఆహారం మార్చకుండా ఎన్ని మందులు వేసినా మాత్రం తగ్గదు. అలాగే శరీరాన్ని కదల్చకుండా, సూర్యరశ్మి తగలకుండా మనకు తగ్గాలంటే అలాగే జీవన విధానం మారాలి. జీవన విధానం మార్చుకోండి. తెల్లవారుజామున లేచి కొంచెం నీళ్ళు తాగి
పొట్టను శుభ్రం చేసి స్నానం చేసి ఆ సూర్య నమస్కారం చేయడం అటు అలవాటు చేసుకోండి. రోజు ధ్యానం చేయడం అటు అలవాటు చేసుకోండి. తద్వారా మనసు ప్రశాంతం అవుతుంది, శరీరం యాక్టివ్ అవుతుంది. అర్థమైందండి? ఇది ప్రతి మనిషి చేయగలరు, వయసుతో సంబంధం లేదు. నేను ఇప్పుడు చేయలేకపోతే మీరు చేయగలిగినవి చేయండి. నేను ఇంకెంత ఉంటుంది ఉంటుంటే ఇలా ఇలా ఉంటుంది. మీరు ఇంతవరకు టచ్ చేయలేకపోవచ్చు, ఎంతవరకు ఉంటే అంతవరకు ఉండండి. మీరు రోజుకు చేసే కొద్దీ వస్తుంది కదా. అర్థమైందా? సో అలా మీరు చేయగలిగినంత వరకు ఆ శరీరాన్ని ఉంచి ఆ సూర్య నమస్కారాలు 12 ఆసనాలు, ఆ 12 ఆసనాలు 12 రౌండ్లు చేస్తాం రోజు. అప్పుడప్పుడు 108 రౌండ్లు చేస్తాం. 108 సార్లు గంట పడుతుంది. 108 సూర్య నమస్కారాలు చేస్తాం. ఎంత శక్తి వచ్చేస్తే అద్భుతమైన శక్తి వస్తుంది. అది మీరు చేస్తే కదా తెలిసేది. మీరు చేస్తే వస్తుంది, చేయకుండా ఎవరు వస్తుంది? శరీరం అంతా తుప్పట్టేసింది. తుప్పట్టించుకుంటాడే ఎవరన్నా? ఇనుప ముక్కను అలా పడేస్తే ఏమవుతుంది? తుప్పట్టు. మరి ఇది కూడా అంతే, శరీరం కూడా అంతే. ఏం చేయకుండా చూస్తే అలాగే ఉంటుంది కదా. తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయమని మొదలెట్టు. ఫస్ట్ మీ ఊళ్ళో మొత్తం మీ అందరినీ మొదలుపెట్టించారు. మనం చేస్తే మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ చేస్తారు, మన ఇంట్లో వాళ్ళు అందరూ చేస్తారు. అందరినీ మోటివేట్ చేయాలి. పొద్దున్న లేవండి సూర్య నమస్కారాలు చేయండి అని చెప్పి మోటివేట్ చేయాలి. మనం చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వాలి. అందుకని మనమే ఈశ్వరం కుంభకర్ణుల్లా పడుకుంటే ఇంకెవరు ఇన్స్పైర్ అవుతారు? ఇన్స్పైర్ అయితే ఉండదు. వీళ్ళు పడుకున్నారు కదా మనం పడుకుందని చెప్పి ఎవరు పడుకుంటాం. అవునా కాదు? కావాలి ఏంటంటే లేవండి చక్కగా ఈ సూర్య నమస్కారాలు చేయండి. ఇంకా ఈ ఆసనాలు ఉన్నాయి, 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. దాంట్లో పిల్లలు చేయగలిగి కొన్ని ఆసనాలు మంచి, అలా పెద్దవాళ్ళు కూడా కొన్ని చేయొచ్చు. ఈ ఆసనాలు కొన్ని సెలెక్ట్ చేసి పెట్టాం. మొత్తం 84 లక్షల ఆసనాలు ఉన్నాయి బాగా. అందులో కొన్ని ఆసనాలు చేయండి, అలా కొన్ని ప్రాణాయామాలు చేయండి. ఆస్తమా అంటారు, తర్వాత ఈ ఎలర్జీలు అంటారు, రోజు కోల్డ్ అంటారు, కాఫ్ అంటారు, దగ్గు అంటారు. ఇవన్నిటికీ మంది అదే జలనేతి క్రియ. ఒకటే గొట్టం. గొట్టం ఒకసారి తీసుకొని ఆ గొట్టం చూపిస్తుంది. ఫస్ట్ జలనేతి క్రియ. అది రోజు చేస్తామంటే సైనస్ ఉండదు. అలాగే చాలామందికి ఎక్కువ సార్లు రొంపొచ్చేయడం, డస్ట్ ఎలర్జీ ఉండడం, ఇలాంటివన్నీ పోతాయి. ఆస్తమా, చాలా ఊపిరాడు సమస్య పోతుంది. ఓకే, సో అలా మీరు వీటిని ఉపయోగించుకోండి. ఓకే, అలాగే ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం మీరు చెప్పేటప్పుడు మొత్తం అన్ని వివరాలు పూర్తిగా చెప్పండి. ఒకటి దాచుకుని ఒకటి అలా ఉంటుంది. మొత్తం పూర్తిగా చెప్తే సరైన మందు పడుతుంది. ఓకే, సో అలా జలనేతి. ఓకే, జలనేతి ఇది ఈ గొట్టంలో గోరువెచ్చని నీళ్ళలో ఇంత ఉప్పు కలిపి కల్లుప్పు కలిపి ఈ విధంగా నోరు తెచ్చిపెడితే ఈ ముక్కు నుంచి ఈ ముక్కు వరకు వచ్చి మొత్తం క్లీన్ అవుతుంది. ఓకే, అది చూపిస్తాను కాసేపు నాకు వేడి నీళ్ళు పెట్టి. సో అదేవిధంగా ఇటువైపు మొగ్గు చేస్తాం. ప్రతిరోజు 1 నిమిషం పడుతుంది. మన రోజు పళ్ళు లేకపోతే ఏమవుతుంది? పళ్ళు పుచ్చిపోతాయి. అర్థమైందా? అది పళ్ళు వరకునే. రోజు ముక్కు శుభ్రం చేయకపోతే మొత్తం ఒళ్ళు అంతా పోతుంది, శ్వాసకి ఇబ్బంది. అందుకని ఎప్పుడు 2 ముక్కులు శుభ్రంగా ఉంటే మనిషికి ఆరోగ్యంగా ఉంటుంది. సో ముక్కులు మనం శుభ్రం చేయట్లేదు, మరి ఎవరు శుభ్రం చేస్తారు చెప్పండి? మరి దానికి డాక్టర్ రావాలి. మీ ముక్కులు శుభ్రం చేయడానికి డాక్టర్ కావాలి. మరి ఏం చేస్తుంది? ఇప్పుడు అలా అయిపోయింది. ఇది చేయడంలో ఎన్నో రకాల వ్యాధులు తగ్గుతాయి. మొత్తం 60 రకాల వ్యాధులు తగ్గుతాయి. శ్వాసకోశ వ్యాధి, శ్వాసకోశ వ్యాధులు అని కానీ, ఆస్తమా అయినా కానీ, తలపోటు, మైగ్రేన్ ఉంటుంది కదా, మైగ్రేన్ ప్రాబ్లం కానీ, కళ్ళు పోట్లు కానీ, తలకు సంబంధించిన వ్యాధులు అనేది తగ్గుతాయి. సో అది సింపుల్. సైనస్ వచ్చేసి కొంతమంది చలికాలం ముక్కు పట్టేస్తుంది, ఊపిరాడు. మరి అలాంటి వాళ్ళకి కూడా సైనస్ ప్రాబ్లం తగ్గింది. రోజు పొద్దున్న ముక్కు బ్లాక్ అయితే సాయంత్రం కూడా చేస్తుంది. రొంప వచ్చినప్పుడు మందులు వేస్తారు, మందులు వేస్తారు. తలపోటు వచ్చినప్పుడు మందులు వేస్తారు, వేయక్కలు. ఇది ఒకసారి చేసుకుంటే ఫ్రెష్ అయిపోతుంది. రోజులో 4-5 సార్లు చేస్తే రొంప వచ్చినప్పుడు ఒక రోజులో రొంప తగ్గుతుంది, కోల్డ్ తగ్గుతుంది. ఇది చేయడంలో ఒక అబ్బాయికి ఆస్తమా తగ్గుతుంది. మన అలా చాలా మంది అంటే ఆన్లైన్లో కానీ నేను ఇతర దేశాల్లో వెళ్ళినప్పుడు అయితే రోజు నేను వెళ్ళినప్పుడల్లా ఒక 100 ఎన్నో పట్టిపోతాను. అందరికీ దాలోటి తెలిసిన అబ్బాయి చాలా ఇబ్బంది పడేవాడు. ఇది చేయగానే చాలా వరకు రిజల్ట్ వచ్చిందని చెప్పేసి ఆవిడ ఎంతో ఆనందంగా చెప్పింది. మన ఇది చేసిన
ఇది ఇది తీసుకోండి. తీసుకొచ్చండి కొంటాయి. అలాగే ఈ చార్ట్ కూడా ఉంటుంది. ఈ చార్ట్ కూడా అడిగితే మీరు ఇంట్లో తగిలించుకుంటే, మీ పిల్లలు చేస్తారు, అందరూ చేస్తారు, చార్ట్ తగిలించుకుంటే సో మీకు అన్నీ కనపడుతుంటాయి. ఒకవేళ మరి అందుకని మీరు ఆన్లైన్లో జాయిన్ అయిపోతే మీకు ఒక రోజు లింక్ ఉంది 6 గంటలకి. మీరు ఆన్లైన్లో ఈ నెంబర్కి జాయిన్ అయిపోతే కరెక్ట్గా 6 గంటలు మీ ఇంట్లో ఉండే శుభ్రంగా అన్ని ఆసనాలు ఇక్కడ చెప్పినవి ఇక్కడ చేసినవి మీరు చేయొచ్చు. రోజు పొద్దున 6 గంటలు జరుగుతుంది. ఇక్కడ రోజు రాలేకపోవచ్చు, కానీ ఆన్లైన్లో కనెక్ట్ అయితే అదే మీకు దీంట్లో వచ్చేస్తుంది. రోజు దాంట్లో ఆన్లైన్లో చెప్తాం. ఈ చార్ట్ ఉంటే ప్రతి వాళ్ళు పిల్లలు ఫాలో అవుతారండి ఎక్కువగా. పిల్లలు అన్నీ మన చేసేస్తారు. ఇంట్లో ఆ చార్ట్ కానీ ఇది కూడా పెట్టుకోగలిగితే పిల్లలు కూడా ఎక్కువ మంది చేయడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా చిన్న చిన్న ఆసనాలు చేయగలిగితే సాధిస్తాం అనుకోకుండా చాలా వ్యాధులు తగ్గుతుంది. అలాగే పిల్లలకి యాక్చువల్ 14 గుంజలు చేయిస్తూ ఉండాలి. సూపర్ బ్రెయిన్ యోగా యాక్టివేట్ బ్రెయిన్ యాక్టివేట్ చేయడం. అలాగే కొంతమందికి మెమరీ తక్కువ ఉంటుంది, జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది, వాటికేమో ఈ ఆసనాలు చేయిస్తాం. అలా కొంతమందికి ఏమిటంటే ఏది మాట్లాడితే తుమ్ముతో ముక్కు అడుకున్నట్టుగా ముక్కు ఊడిపోతుంది. అలాగా ఏది మాట్లాడితే ఏదో ఒకటి వచ్చేస్తుంది, జ్వరం వచ్చేయడం, అది ఇమ్యూనిటీ తక్కువ ఉండి సమస్యలు ఉంటాయి. అలా ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళకి ఈ ఆసనాలు చేపిస్తాం. అలా ఒక సెట్ ఆఫ్ ఆసనాస్ అన్నిటికీ పెట్టడం జరిగింది. సో అలాగే ఇమ్యూనిటీ పెంచుకుంటే ఏమవుతుందంటే మనకి ఈ కోవిడ్ లాంటి వైరస్లు వచ్చినా కానీ మనకు రావు. ఎందుకంటే ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది, వైరస్ ఇక్కడి నుంచి శుభ్రం అయిపోతుంది, లోపలికి అంటే వెళ్ళదు. సో అలా ఏ వైరస్ని కూడా రాకుండా చేయగలిగే గొప్ప శక్తి దీంట్లో ఉంది. అది అలా ప్రాణాయామాలు కూడా ఇక్కడ బస్తి ప్రాణాయామం, భయామృతి ప్రాణాయామం, నాడీ శుద్ధి ప్రాణాయామం, అలాగే ధ్యానం, ఇవన్నీ ఎంతో గొప్ప టెక్నిక్స్. అసలు ఏ వ్యాధి ఉండదండి, ఏ మందులు ఎక్కరద్దు, అసలు హాస్పిటల్తో పని ఉండదు, మనకి అంత ఆరోగ్యం వస్తుంది. ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు, దాన్ని సమయం కూర్చుని చేసి అవన్నీ కుర్చీలో కూర్చుని కూడా చేయొచ్చు. కాకపోతే మనకి శ్రద్ధ ఉండాలండి, మన శ్రద్ధ ఉండాలి, భగవంతుని మీద భక్తి ఉండాలి. అది మనం నమ్మాలి, భగవంతుని నమ్మాలి. అది అర్థం కదా. సో కాబట్టి మీరందరూ ఏదో వచ్చాము వెళ్ళాం మందులు తీసుకుని వెళ్ళిపోం అని అనుకోకుండా కొంచెం మార్పులు చేసి, చిన్న చిన్న మార్పులు చేసి ఈ విధంగా కొంచెం ఆరోగ్య జీవితాన్ని అలవాటు చేసుకుని ఇవాళ వచ్చినందుకు ఇంకెక్కడితో మన సమస్యలు పోవాలనుకోవాలి అనుకోవాలి. మనం రోజు హాస్పిటల్ ఉంటే తినడం అనే పద్ధతి పెట్టుకోకూడదు. అర్థమైందండి. కొంచెం ఆహారంలో మాత్రం మార్పులు చేసుకోండి. మధ్యలో తినకూడదు, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది మధ్యలో తినేస్తారు, అది తినకూడదు. మనం 8 గంటలు భోజనం చేయమంటే మళ్ళీ మధ్యాహ్నం భోజనం దాకా ఇంకేం తినకూడదు. అర్థమైందా. ఒక గంజి కూడా లోపల తినకూడదు, మంచి ఇంట్లో తాగాలి మధ్యలో. అలాగే సాయంత్రం వరకు ఇంకేం తినకూడదు. సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తామంటే సాయంత్రం వరకు ఏం తినకూడదు. సాయంత్రం 6 భోజనం చేసేది, వెళ్తురు చీకటి పడకుండా, చీకటి పడిన తర్వాత ఇంకేం తినకూడదు, అది గుర్తుపెట్టాం. ఈ 3 టైంలో చీకటి పడిన తర్వాత తిన్నా వ్యాధులు వస్తాయి, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, కీళ్ళనొప్పులు అన్నీ వస్తాయి. అర్థమైందా. చీకటి పడిన తర్వాత తినకూడదు. ఓకే. పొద్దున్న 8, మధ్యాహ్నం 12, సాయంత్రం 6 ఈ టైంలో కరెక్ట్గా తింటే మనకు బాగా అరుగుతుంది, చక్కగా ఉంటుంది. రాత్రి తింటే మాత్రం అన్ని రకాల వ్యాధులు వస్తాయి. ఓకే. రాత్రి భోజనం విషయం అని చెప్పి రాస్తారు ఆయుర్వేదం, కరెక్ట్. ఇంతకుముందు ఎవరో తినేవాళ్ళు కదా, అందుకని ఆరోగ్యంగా ఉండదు. ఇప్పుడు అందరూ 8, 9 అలా తింటారు. అన్నీ రాక్షసుల టైంలో తిని మనం ఏం చేస్తాం, అలాగే వ్యాధులు వచ్చాయి. సో కాబట్టి ఏంటంటే జీవన విధానంలో బయట ఎలా ఉన్నా ఏం చేస్తాం కానీ ఆరోగ్య జీవన విధానం ఈ పద్ధతి అలవాటు చేసుకోవాలి. మంచి దినచర్య అలవాటు చేసుకుంటే ఇంకా అందరూ మారట్లేదు, మనం అలాగే చేద్దాం అనుకుంటే మనకు ఆరోగ్యం ఇస్తారు, వాళ్ళు ఇస్తారు మనకి. ఏమన్నా మొహమాట పడకండి, మన జీవితం మనదే, మనం మార్చుకోవాలి. ఎవరు ఎలాగైనా ఉంది, నువ్వు మార్చుకో, నువ్వు 10 మందికి చెప్పు, నువ్వు ఆరోగ్యంగా ఉండి 10 మందికి ఆరోగ్యం పంచు, అదే గొప్ప సేవ. అదే మీరు స్టార్ట్ చేయండి, మనం కాసేపు 2 నిమిషాలు. అందరికీ నమస్కారం.